to read a few verses in Philippians chapter 3 this evening. ఈ సాయంకాల వేళ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదవాలని ఇష్టపడతా ఉన్నాను. We'll read from sorry, I've lost my glasses. We'll read from verse number 4 to verse number 9. 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. If you could just read these verses, Rabbi. Yeah. So, ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 9 వరకు చదువుకుందాం. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్న దలచని యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములు పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఇంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. On Friday evening, we looked at the first 3 verses of Philippians chapter 3. మరి ఒక సాయంకాలం వేళ మనము ఫిలిప్పీ పత్రిక 1 నుండి 3 వరకు మనం ఆల్రెడీ ధ్యానించాము. And we noticed there were 2 groups of people that Paul identified in these verses. ఈ పైన ఉన్నటువంటి 3 వచనాల్లో 3 రకాల మనుషులను పౌలు గుర్తించినట్లుగా మనం ధ్యానించాం గత శుక్రవారం. He identifies those who are false in verse number 2 and those who are true in verse number 3. 2వ వచనంలో ఎవరు మరి అసత్యమైన వారో చెప్పాడు, అలాగే ఎవరు సత్యమైన వారో 3వ వచనంలో చెప్పాడు. And we notice he gives a threefold description of both these groups of people. మరి వీరి గురించినటువంటి వివరణ, వీరు ఎలాంటి వారు అనే వివరణ మనము గత వర్తమానంలో కూడా ధ్యానించాము. As far as the false teachers are concerned, he says 3 things about them. He says they're dogs, they're evil workers, and they're of the concision. 3 విషయాలు ఈ అబద్ధ బోధకుల గురించి వారు ఎలాంటి వారో చెప్పాడు. వారు కుక్కలు అన్నాడు వారిని, దుష్టులైన పనివారు అన్నాడు రెండవది, అంత మాత్రమే కాదు 3వది ఈ ఛేదనమును ఆచరించువారు అన్నాడు. And in doing so he condemns them. ఈ మాటలు చెప్తూ వారిని ఖండిస్తా ఉన్నాడు. But when we come to verse number 3, we discover that he gives a threefold description of those who are true, those who are genuine believers. నిజమైన విశ్వాసులకు 3 విధాలుగా వారిని వివరించాడు 3వ వచనంలో. ఫిలిప్పీ పత్రిక 3:3. Firstly, they worship God in the Spirit. Secondly, they rejoice in Christ Jesus. And thirdly, they have no confidence in the flesh. 3 గుర్తింపులు లేదా 3 రకాలుగా నిజమైన విశ్వాసులు వారు ఆత్మ వలన ఆరాధిస్తారు, క్రీస్తునందు అతిశయిస్తారు, 3వదిగా ఎంత మాత్రము శరీరమును బట్టి వారు అతిశయించరు. And thus he commends them. మరి వారు వారిని ఈ విధంగా ఆయన సిఫారసు చేస్తా ఉన్నాడు, తెలియపరుస్తా ఉన్నాడు. We noted on Friday night that Paul really says that the true believer in Jesus has placed a vote of no confidence in the flesh. గత శుక్రవార వర్తమానంలో మనం వివరంగా ధ్యానించాం. నిజమైన విశ్వాసి ఎంత మాత్రము ఏ విధము చేతనైనను శరీరమును బట్టి అతిశయించటము, శరీరమును ఆస్పదము చేసుకొనడు అని.
that the believer no longer trusts the flesh. విశ్వాసి ఎంత మాత్రము కూడా ఆ శరీరమును నమ్మడు. But our trust is in Christ and Christ alone. మన విశ్వాసము క్రీస్తునందే, క్రీస్తులోనే, ఆయన మీదే మన విశ్వాసం. But Paul tells us in verse number 4 that he could have in his before he was converted, he could have placed confidence in the flesh. పౌలు మరి ఫిలిప్పీ పత్రిక 3:4 ఏమంటున్నాడంటే, ప్రభువుని నమ్ముకోక ముందు ఆయనకున్నటువంటి ఆ కొన్ని ఆధిక్యతలందు నేను అతిశయ ఉండవచ్చు కదా అని చెప్తున్నాడు వాటి గురించి. These false teachers that were coming in among the early church, they were putting confidence in the flesh, and Paul is saying, listen, I can put more confidence in the flesh than you could ever put in it. మరి ఆ అబద్ధ బోధకులు శరీరాన్ని బట్టి అతిశయిస్తున్నప్పుడు వారితో అంటున్నాడు, మీ అందరికంటే నేను మరి ఎక్కువగా శరీరాన్ని బట్టి అతిశయించగలను అంటున్నాడు. As a religious Jew, Paul is saying, I had plenty that I could boast in. మరి అతిశయించడానికి ఒక మరి మతాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించడానికి నాకు ఎన్నో కలవు అంటున్నాడు. But all these things that he once boasted in, he counted them as loss. ఒకప్పుడైతే వాటి యందు అతిశయించాడు, గర్వించాడు, కానీ క్రీస్తు నిమిత్తమై క్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. Because he realized that none of these things could ever make him righteous before God. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని ఎదుట తనని నీతిమంతుడిగా చేయలేవు కాబట్టి వాటన్నిటిని నష్టపరుచుకున్నాడు. Paul possessed everything that a religious Jew could ever want. మరి ఒక మతపరమైనటువంటి యూదుడు కలిగి ఉండవలసినవన్నీ కూడా పౌలు కలిగి ఉన్నాడు. And he tells us about these things in verses 5 and 6. ఆ విషయాలు 5-6 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. He tells us what his parents gave him, and then secondly, he tells us what he had attained by his own efforts. తల్లిదండ్రులు తనకు ఏమిచ్చారో చెప్పాడు. ఆ తర్వాత తన శక్తియుక్తులను బట్టి లేక తన ప్రయత్నాన్ని బట్టి తను కూడా ఏమి సంపాదించుకున్నాడో వాటిని కూడా చెప్తూ ఉన్నాడు. He tells us about the privilege of his ancestry, and then he tells us about his personal achievements. మరి తన పూర్వీకుల గురించి జ్ఞాపకం చేస్తూ ఆ తర్వాత తను ఏమేమి సంపాదించుకున్నాడో మతాన్ని బట్టి వాటిని కూడా తెలియజేస్తా ఉన్నాడు. And yet he came to that point in his life when he realized that it was all worthless. మరి తన జీవితంలో ఒక స్థితికి వచ్చాడు, ఏంటంటే ఇవన్నీ కూడా తనకు ఏమి ప్రయోజనకరమైన కావు అన్న విషయాన్ని ఎరిగిన వాడు ఆ స్థితికి వచ్చాడు అతను. Look at what he had as far as his ancestry was concerned in verse number 5. 5వ వచనంలో మనం చూస్తే తన పూర్వీకుల నుండి తను ఏమి సంపాదించుకున్నాడో మనం చూస్తే 8వ దినమున సున్నతి పొందితిని అన్నాడు. He says first of all he was circumcised the 8th day. చూడండి 8వ దినమనే సున్నతి పొందాను అంటున్నాడు. So he's reminding us of that covenant relationship that he had with God. దేవునితో తనకున్నటువంటి నిబంధన సంబంధాన్ని ఈ సున్నతి ద్వారా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. And then he says he was of the people of Israel. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఏమంటున్నా అంటే ఇశ్రాయేలు వంశపు వాడనైనాను అంటున్నాడు. So he's thinking about not only what he is, but he's thinking of what he is nationally. మరి ఒక దేశపరంగా కూడా నేను ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రములో పుట్టాను అంటున్నాడు. He's not just a son of Abraham, but he's a son of Israel. అబ్రహాము సంతతి మాత్రమే కాదు గాని అక్కడ ఇంకా విశేషమైన మాట ఏంటంటే ఇశ్రాయేలు వంశపు వాడను అంటున్నాడు. He's the true son of Abraham. అబ్రహాముకి నిజమైన కుమారుడు లేక నిజమైన ఆ కుమారత్వాన్ని కలిగిన వాడు పౌలు. But we notice as well that he was of the tribe of Israel, the tribe of Benjamin. అంత మాత్రమే కాదు, బెన్యామీను గోత్రములో పుట్టి అన్నాడు. He was of the elite tribe of Israel. మరి ఒక ఇశ్రాయేలు యొక్క గోత్రములలో ఒక మంచి గోత్రానికి సంబంధించిన వాడు పౌలు. The son of Rachel.
మరి రేచల్ యొక్క కుమారుడిగా ఉంటా ఉన్నాడు. And then he says he was a Hebrew of the Hebrews. మరి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై అన్నాడు. So he not only came from a great nation and a great tribe, but he was the best of them all. He was the purest of the pure. ఒక శ్రేష్టమైనటువంటి దేశం నుండి రావటం మాత్రమే కాదు గాని అందులో కూడా వారందరికంటే కూడా శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలు కలిగిన వాడని చెప్పుకుంటున్నాడు పౌలు. We might say that he had pure breeding. బ్రదర్ ప్యూర్? That he had pure breeding. మరి ఒక శ్రేష్టమైనటువంటి ఆ విత్తనం మాది అనే లెక్కలో తను చెప్తున్నాడు తన గురించి. And all that was his simply because of his birth. అవన్నీ కూడా తనకి ఎలా వచ్చినంటే కేవలము తన పుట్టుకను బట్టి ఈ ఆధిక్యతలు తను కలిగి ఉన్నాడు. He was born into tremendous privilege, tremendous honor. పుట్టుక ఎంత విశేషం అంటే ఇవన్నీ ఆధిక్యతలు కలిగి ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఒక విత్తనము లేక ఒక ఆధిక్యత హెబ్రీయులకు హెబ్రీయుడనై అంటున్నాడు. And for years Paul prided himself in that. వీటన్నిటిని బట్టి కొన్ని సంవత్సరాలుగా పౌలు మరి అతిశయించాడు, గర్వించాడు. And yet there came a moment when he realized it was of no value whatsoever. కానీ ఆ తర్వాత ఒకానొక స్థితికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేనికి పనికిరావు, విలువ లేనివని గుర్తించాడు. He put no confidence in any of that as far as attaining righteousness is concerned. నీతిని పొందడానికి, నీతిమంతుడుగా తీర్చబడడానికి ఇవన్నీ ఉపయోగపడవనే విషయాన్ని తను గ్రహించి వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాడు. Even today, people pride themselves on the family that they belong to, the class or the caste that they belong to. ఈ దినాల్లో చాలా మంది కూడా ప్రియులారా వారి కుటుంబాన్ని బట్టి, వారి వంశాన్ని బట్టి, వారు ఎక్కడి నుంచి వచ్చిందని బట్టి చాలా మంది అతిశయించేవారు లేకపోలేదు. And they put their confidence in all that. వారి యొక్క ధైర్యాన్ని, వారి అతిశయాన్ని వాటి యందు నిలిపేవారు ఈ రోజుల్లో ఉన్నారు. And they look down on others who they think are not as good as they are. మరి వారి పక్కన ఉన్న సహోదరుల్ని వీరు మాకంటే తక్కువ వారు, వీరు దేనికి పనికిరాని వారు అనే భావనతో చూసేవారు ఉన్నారు ప్రియులారా. Even as Christians, we can have that attitude of mind. క్రైస్తవ జీవితంలో కూడా ఇలాంటి వైఖరి ప్రదర్శించడం మనం గమనిస్తా ఉన్నాం. Oh, I was born into a Christian family. My father was a preacher or an evangelist. మరి దేవుని సేవకులు పుట్టినప్పుడు వారి తండ్రి గారు కూడా బోధించేవారు, స్వార్థికులు. ఆ స్వార్థికులకి దేవుని సేవకులు జన్మించారు. And we think that gives us a bit of status. అది అనుకున్న అది ఒక మంచి స్థాయిని ఇస్తుంది అని భావిస్తా ఉంటాం కదా. And it gives us some kind of favor before God. దేవుని ఎదుట ఏదో మనకి మనకి కొంత విలువనిస్తుంది లేక కొంత కరుణనిస్తుంది అని మనం గమనిస్తా ఉంటాం. It's of little value. కానీ అవన్నీ కూడా దేవుని ఎదుట చాలా అల్పమైనవి. But Paul not only speaks in verse number 5 about what he received from his parents through his ancestry, but he goes on to speak about his personal achievements. పౌలు తన తల్లిదండ్రుల నుండి పొందినటువంటి ఆధిక్యతలు చెప్తూ అంత మాత్రమే కాదు గాని తను మత సంబంధమైన విషయాల్లో వేటిని కలిగి ఉన్నాడో, వేటిని పొందాడో వాటిని కూడా చెప్తున్నాడు అన్నమాట. Because as touching the law, I was a Pharisee. మరి అక్కడ మనం గమనిస్తే చూడండి 5వ వచనం చివరి భాగంలో ధర్మశాస్త్ర విషయము పరిసీయుడనై అన్నాడు. So he had a high regard for the law of God. దేవుని ధర్మశాస్త్రము పట్ల ఎంతో మక్కువ, గౌరవం కలిగిన వాడు పౌలు. He was among that group of people that were looked upon as being holy men. ప్రజలందరూ ఈ పౌలు గారు ఎంతో పరిశుద్ధుడు అని చూసే జనుల మధ్య, అలా చూసిన వారి మధ్య పౌలు నివసించిన వాడుగా, పరిసయ్యుడిగా మనం గమనిస్తా ఉన్నాం. Those who were the teachers in the synagogues. సమాజ మందిరాల్లో బోధించేవాడు పౌలు. And not only did they keep the law of God, but they added a lot of other laws and they kept them as well and imposed them on others.
మరి ధర్మశాస్త్రం పాటించడం మాత్రమే కాదు గాని వారు ఏం చేస్తారంటే మరికొన్ని విషయాలు కూడా వారు పెట్టినటువంటి భారాల్లాగా వాటిని పెట్టి ప్రజల మీద మోపేవారుగా వీరు ఉంటా ఉన్నారన్నమాట. And of course, these were the people that were constantly hounding the person of the Lord Jesus when he was here on earth. మనము సువార్తల్లో గమనించినట్లయితే ఈ పరిసయ్యులే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సారికి ప్రశ్నించడానికి ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించిన వారు. And the Lord Jesus reserved his strongest condemnation for men like that. అలాంటి పరిసయ్యులు అలాంటి తప్పులు వెదికే ప్రయత్నము చేసిన వారిని ప్రభువు ఎంతగానో వారిని ఖండించిన వాడు లేక వారికి జవాబిచ్చిన వాడు వారి నోరులు మూయించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Men that were marked by bigotry and prejudice. Sorry, brother. Men who were marked by bigotry and prejudice. Can you a little bit explain? Men who were marked by hypocrisy. ఓకే, ఆ రోజుల్లో మరి వేషధారులైనటువంటి ప్రజలు కూడా ప్రభువుని ఎదుర్కొని ప్రశ్నలు వేశారు. There were men who were just full of self-righteous pride. స్వనీతి వలన అతిశయించేవారు, స్వనీతి వలన గర్వించేవారు ఈ పరిసయ్యులు. And that's what Paul had once been. He prided himself in that. ఒకానొక సమయంలో పౌలు కూడా తన స్థితిని బట్టి తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి గర్వించి అతిశయించే స్థితిలో పౌలు ఒకప్పుడు ఉన్నాడు. And sadly, the spirit of the Pharisees is still with us today. బాధాకరమేనంటే ప్రియులారా, నేటి దినాల్లో కూడా ఆ పరిసయ్యుల ఆత్మ విశ్వాసుల్లో మరి గమనిస్తా ఉన్నాం. And if I'm honest, brothers and sisters, oftentimes I find the spirit of the Pharisee in me. ప్రియ సహోదర సహోదరులారా, చాలా సార్లు నేను సహోదరులు చెప్తా ఉంటాను, నాలో కూడా ఆ పరిసయ్యుల ఆత్మ పనిచేస్తుందేమోనని. That feeling of self-righteousness and looking down on others. సొంత స్వనీతిని బట్టి అతిశయిస్తూ తోటి వారిని చాలా తక్కువగా చూసే ఆత్మ. And even preaching to others and telling them what to do, and yet living the very opposite myself. వేరే వారికి బోధ చేస్తూ వేరే వారిని అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తూ దానికి వ్యతిరేకంగా నాకు నేనే అది చేయకుండా వేరే పనులు చేయటం. But Paul was not only a Pharisee, he was a persecutor of the church. పౌలు పరిసయ్యుడు మాత్రమే కాదు గాని సంఘమును ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై అన్నాడు 6వ వచనం. He was zealous in his pursuit of the believers in the Lord Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఎదుర్కోవడానికి పట్టుకోవడానికి ఒక మరి ఆసక్తి కలిగిన వాడై వారిని హింసించే విషయంలో ఎంతో మరి ఆశతో ఉద్రేకంతో వారిని వేధించడానికి ప్రయత్నించిన వాడు ఈ పౌలు. And just as the Pharisees in the day of the Lord Jesus were constantly persecuting him, Paul was, or Saul of Tarsus as he was then, was persecuting the believers in Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో జీవించిన దినాలలో పరిసయ్యులు శాస్త్రులు ఏ విధంగా ప్రభువుని వెంటాడి ప్రశ్నిస్తూ ఆయన్ని ఎంతగానో బాధించిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అదే రీతిగా పౌలు కూడా సంఘమును ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని వేధించడానికి ఎంతో అపేక్షతో వారిని హింసించిన వాడు పౌలు. Remember, he went to Damascus breathing out threatenings and slaughter against the believers. మరి దమస్కు మార్గమున అక్కడికి వెళ్ళి ప్రజలను హింసించడానికి ప్రజలను చంపడానికి బాధ చేయడానికి మరి వెళ్ళిన వాడుగా పౌలుని మనము గమనిస్తాం. And the tragedy is he thought he was doing the will of God. విశేషం ఏంటంటే ప్రియులారా, అలాంటి ఉద్దేశంతో బయలుదేరిన పౌలు ప్రభు యొక్క దర్శనము పొందినవాడై పడిపోయిన వాడుగా ఆ గుర్రం మీద నుంచి మనం చూడగలం. He felt it was his religious duty to wipe out those that were followers of the way. మరి మత సంబంధమైనటువంటి ఆ అధికారములో ఆ ఉద్యోగములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసించడానికి వెళ్ళిన వాడుగా పౌలుని మనం దమస్కు మార్గములో గుర్తించగలం. And Paul prided himself in that.
ఆ పని చేయటంలో పౌలు తను తాను అతిశయించాడు, గర్వించాడు. And he even held the coats of the men that stoned the first martyr, Stephen, to death. మరి అంత మాత్రం కాదు గాని మొదట హతసాక్షి అయినటువంటి స్టెఫను మరణానికి సాక్షిగా అక్కడ పౌలుని మనము గమనిస్తాం ప్రియులారా. And then we read thirdly that as to the law, the legal law, he was blameless. అంత మాత్రం కాదు, చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఇంటిని అన్నాడు. So morally, his outward conduct was unquestionable. He was beyond reproof. మరి బాహ్యంగా చూసినట్లయితే నైతికంగా నీతి విషయంలో ధర్మశాస్త్రాన్ని బట్టి తప్పు లేనివాడుగా అనింద్యుడిగా పౌలు ఉన్నాడు. And so Paul is saying, if anybody has got anything to boast in as far as the flesh is concerned, I can boast more. కాబట్టి మీలో ఎవరైనా ఒకవేళ శరీరాన్ని బట్టి అతిశయించాలని ఉన్నారా? మీ అందరికంటే నేను వీటన్నిటిని బట్టి ఎంతో ఎక్కువగా అతిశయించగలను అంటున్నాడు. Look at my ancestry, look at my achievements. చూడండి నా పితరులను, నా తల్లిదండ్రులను చూడండి, లేక నా పితరులను చూడండి, లేక నేను సంపాదించినటువంటి నా 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 ఆధిక్యతలు చూడండి అని చెప్తున్నాడు. He was a genuine Israelite. He was of noble birth. మరి నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, మంచి జన్మను కలిగిన వాడు, జన్మతో మరి బెన్యామీను గోత్రములో పుట్టినవాడు. He was totally orthodox in his belief and he was upright in his conduct. తన నమ్మకం విషయంలో, విశ్వాసం విషయంలో, తన ప్రవర్తన విషయంలో కూడా మరి అనింద్యుడుగా, మంచి జన్మ కలిగిన వాడుగా, ఆధిక్యతలు కలిగిన వాడుగా పౌలు ఉంటా ఉన్నాడు. As a religious Jew, he had so much to boast in. ఒక మత సంబంధమైనటువంటి యూదుడుగా అతిశయించడానికి అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నాడు పౌలు. But when we come to verse 7, we have a little word at the beginning of the verse. మరి 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం విశేషంగా చూస్తాం ప్రియులారా. It's the word but. అయినను అనే మాట చూడండి. If every time we come across the word but, we need to stop and consider what the writer is saying. ఎప్పుడైనా దైవ గ్రంథంలో అయినను అనే మాట వచ్చినప్పుడు మనము అక్కడ కొంచెంసేపు ఆగి దాని ఎందుకు ఆ మాట వ్రాయబడిందో దాని అర్థాన్ని గమనించాలి. It's a word that changes everything. అయినను అనే మాట పరిస్థితిని పూర్తిగా తారుమారు చేస్తా ఉంది. So Paul saying, all these things I had, but. పౌలు అన్నాడు, ఇవన్నీ పైన చెప్పిన 5-6 వచనాలు నాకు ఉన్నప్పటికీ అయినను అంటున్నాడు. All these things that were gains, I counted them loss. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు. When did that happen? ఎప్పుడు అది జరిగింది? It happened in the Damascus Road when he had an encounter with a living Christ. ప్రేమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని దమస్కు మార్గములో ప్రభువు సంధించినప్పుడు జరిగింది ఇది. And as he was blinded by that light from heaven and lay prostrate on the ground. మరి పరలోకము నుండి ఆ దర్శనమును, ఆ దేవుని దర్శనమును, ప్రభు దర్శనము చూసిన వాడై ఆ నేల మీదకి పడిపోయిన వాడుగా, సగిలిపడిన వాడుగా, కన్ను చూపుని కోల్పోయిన వాడుగా పౌలు ఉన్నాడు. He took an assessment of his life and the things that were gained to him, he suddenly realized they were loss. మరి తన జీవితానికి లాభకరములైన వాటిని ఆ క్షణంలో ఇవన్నీ నష్టము, ఇవి నిష్ప్రయోజనము అని ఎంచిన వాడుగా గ్రహించాడు ఆ దర్శనంలో. What we see in verse 7 is Paul doing his accountancy. పౌలు అక్కడ ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే 7వ వచనంలో తన లెక్క చెప్తున్నాడు. లాభకరములు, నష్టం అనే మాటలు వాడుతున్నాడు. గమనించండి. Because the word that he uses in verse number 7 is an accountant's word. ఆ మాటలు లాభము, నష్టం అనే మాటలు ఎప్పుడు వాడతామంటే లెక్కలు చూసే దగ్గర లెక్కల్లో వాడతాం వీటిని. It's the idea of the accountant as he does his books, as he works out the profits and the losses.
మరి మనము ఇక్కడ లెక్కలు చూసేటప్పుడు లాభాలు నష్టాలు, ఎంత లాభం ఎంత నష్టం చూస్తాం కదా, ఆ సందర్భంలో వాడే పదజాలం పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడు. And on the one side of the ledger, Paul is writing all the things that were once profitable to him. ఆ లెడ్జర్ బుక్ లో అంటే మనం రాస్తాం కదా ఖర్చు లాభం అన్నట్లుగా, ఒక చోటేమో మరి ఏమైతే లాభకరమైనవి రాసుకుంటున్నాడు. All the things that were his assets. మరి అవన్నీ కూడా తనకి ఆస్తిగా లేక స్వాస్థ్యంగా రాస్తున్నాడు వాటిని. And he puts them down on the one side of the ledger. వాటిని పుస్తకంలో ఒక పక్క రాస్తా ఉన్నాడు. And then he puts one word on the other side. మరొక అదే పుస్తకంలో ఇంకొక కాలంలో మరి ఏం రాస్తున్నాడంటే, and that word is Christ. ఆ పదాన్ని అంటే ఒక లైన్ లో ఇవన్నీ రాసి ఇంకొక లైన్ లో ఏం రాస్తున్నాడంటే క్రీస్తు అని రాశాడు. And in a moment he wrote down all the assets. He brought them all to zero. ఈ ఎడమ ప్రక్కన రాసినవన్నీ కూడా మొదట రాసినటువంటి అవన్నీ కూడా సున్నా చేశాడన్నమాట. And he realized that these things were of no value in comparison with Christ. క్రీస్తు ప్రభుతో రెండవ కాలంలో రెండవ లైన్ లో రాసిన మాటతో పోలిస్తే ఇవన్నీ కూడా సున్నా అని పరిగణించాడు. And brothers and sisters, there is no asset that we could ever have that compares with having Christ and knowing Christ and being found in Christ. క్రీస్తు ప్రభువుని తెలుసుకోవటం, ఆయనకి లోబడి ఉండటం, ఆయన కొరకు జీవించటంలో మనకు కలిగిన ఆధిక్యతలన్నీ కూడా దేనికి పనికిరావు ప్రియులారా, అవన్నీ కూడా సున్నానే. All financial gain, all material gain. ఆర్థికపరమైన లాభము, వస్తుపరమైన లాభము అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవే. All physical gain, all intellectual gain. భౌతికమైన అలాగే జ్ఞాన సముపార్జనతో కూడినటువంటి ఆ ఆధిక్యతలు, డిగ్రీలు అవన్నీ కూడా సున్నా. All moral gain, all religious gain. మతపరమైన నైతిక పరమైనటువంటి లాభంగా మనము సంపాదించినవన్నీ కూడా నిష్ప్రయోజనం సున్నానే. All these are of no gain at all in compared with the one great gain, Christ. క్రీస్తు ప్రభువుని సంపాదించుకోవటంలో ఈ నైతికంగా, ఆర్థికంగా, భౌతికంగా మరి జ్ఞాన సముపార్జనతో పొందిన డిగ్రీలు, ఆధిక్యతలు, డబ్బు, వస్తువు అంతా కూడా క్రీస్తుతో పోలిస్తే అవన్నీ సున్నానే, విలువలేనివి. And so on his balance sheet, the things that he once included as assets, he transferred them to the liabilities and he reduced them to zero. మరి తను ఆ పుస్తకంలో జమా ఖర్చుల పుస్తకంలో రాసినట్లుగా ఆయన ఏదైతే మరి జమగా రాసుకుంటా ఉన్నాడో, లేక నాకు అంత ఆస్తిది అని రాసుకున్నాడో, దాన్ని చివరికి ఏం చేస్తానంటే కింద కాలంలో దాని విలువను సున్నా, తన కింద ఆస్తి అంతటిని సున్నా చేశాడు. Notice in verse number 7 that the things that were gains, that's a plural word, the things that were gains to him, he counted as one great, big, gigantic loss. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ 7వ వచనంలో చూడండి, మరి ఏదైతే లాభకరములై అనే మాట వాస్తవంగా అది బహువచనం వాడాడు. లాభకరములైనవి బహువచనం వాడాడు అక్కడ. అవన్నీ కూడా నష్టం చేసుకుంటున్నాడు. Because on the Damascus road that day, Saul of Tarsus realized that these things that he prided himself could never save him. తార్సు వాడైన ఈ సౌలు దమస్కు మార్గంలో ప్రభువు సంధించినప్పుడు ఆ దర్శనమునకు విధేయుడై ఇవన్నీ కూడా, ఆ లాభకరములైనవన్నీ కూడా దేనికి పనికిరావని గమనించి గుర్తించి నష్టం గెలుచుకున్నాడు. They could never make him righteous before God. ఎందుకంటే తను నీతిమంతుడు కావడానికి ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా ప్రయోజనకరమైనవి కానే కావు. And as long as he trusted in these things, then he was lost. ఒకవేళ వాటి యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మకం ఉంచినట్లయితే ఎంత మాత్రం కూడా ఆయన మరి నీతిమంతుడిగా తీర్చబడలేడు, నష్టపోతాడు. కాబట్టి And he realized that he needed a righteousness that was beyond his own. మరి తనకు అతీతంగా, తనలో కాకుండా తనకు వెలుపల
నీతి ఇవ్వబడుతుందని సత్యాన్ని గ్రహించిన వాడై వీటిని నష్టంగా ఎంచుకుంటున్నాడు. He had spent his life laboring to establish his own righteousness. తన సొంత నీతిని స్థాపించుకోవడానికి అప్పటి వరకు తాసువాడైన సౌలు తన జీవితాన్ని వెచ్చించి వీటన్నిటిని కూడా సంపాదించాడు. But all that changed by an encounter with Christ. కానీ అవన్నీ కూడా క్రీస్తు ప్రభువుని సంధించినప్పుడు నష్టమని ఎంచుకుని వదిలేశాడు. But we notice when we come to verse number 8 that Paul is saying that not only did I count these things but loss, but he says I now count all things but loss. మరి 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. So the conclusion that Paul came to at the day of his conversion was still good 30 years later in his Christian life. మరి 30 సంవత్సరాల తన క్రైస్తవ జీవితం తరువాత కూడా తను ఏదైతే నష్టముగా ఎంచుకున్నాడో వాటన్నిటినీ కూడా అది నేను మంచి నిర్ణయం చేశాను, నేను అంటే క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము నిమిత్తమై నష్టంగా ఎంచుకున్నానని ఇక్కడ రాస్తా ఉన్నాడు. The only change that he makes is he changes the what things of verse 7 for the all things of verse 8. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనంలో మరి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్త నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అలాగే 7వ వచనం మనం చూస్తే అయినను ఏవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నా అంటున్నాడు. He's really saying that there is nothing that I could ever boast in apart from Christ. ఇంకా ఇక్కడ ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే క్రీస్తుకు వేరుగా ఇంకా నాకు అతిశయించడానికి ఏది లేదయ్యా అని చెప్తున్నాడు. There's nothing more valuable than Christ. క్రీస్తుకి కంటే ఇంకా నాకు ఏది విలువైంది లేదు అని చెప్తున్నాడు స్పష్టంగా. And not only did I count all things but loss for Christ, but I keep on counting all things but loss for the excellency of his knowledge. కానీ ఇక్కడ మనం విశేషంగా 8వ వచనంలో గమనించినట్లయితే అతి శ్రేష్టమైన జ్ఞానము నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్త నష్టంగా చేసుకున్నాను అంటున్నాడు. Paul was not prepared to allow anything to deprive him of the knowledge of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞానము కంటే వేరేది ఏది కూడా తన్ని లాగివేయటానికి తన్ని పక్కకు తీసుకెళ్ళటానికి ఎంత మాత్రం అనుమతించిన వాడు కాదు పౌలు. He speaks in verse 8 of the all surpassing excellence of knowing Christ Jesus my Lord. చూడండి అక్కడ ఆ మాటలు మనం విశేషంగా గమనిస్తే నిశ్చయముగా నా ప్రభువు అన్నాడు. చూడు, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అంటున్నాడు. And brothers and sisters, there is nothing in this world that compares with the excellency of knowing Christ. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి బదులుగా ఇంకా ఈ లోకంలో వేరే ఏది కూడా నీకు విలువైంది, వేరే ఏది కూడా దానితో సమానమైంది లేనే లేదు ప్రియులారా. And we need to count everything as dung in order that we might win Christ and know Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా ఎరగడానికి సమస్తాన్ని పెంటతో సమానంగా మనం ఎంచుకోవాలి. When Paul speaks about knowing Christ, he's not just thinking of an intellectual knowledge of him. క్రీస్తు ప్రభువుని ఎరుగుట అంటే ఏదో మైండ్ లో దేవుని తెలుసుకోవటం, యేసు ప్రభు గురించి జ్ఞానం సంపాదించడం అని కాదు ఆయన ఉద్దేశం. There are many people who have an intellectual knowledge of Christ, but they don't know Christ. చాలా మంది ఈ రోజుల్లో వారి మైండ్ లో దేవుని గురించి చాలా జ్ఞానం సంపాదించారు కానీ వారు క్రీస్తుని ఎరగలేదు. You know, Paul, before he was converted, could have told you about Christ. He knew Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దమస్కు మార్గంలో సంధించటకు ముందు ఆయన ప్రభువుని ఎరిగిన వాడు. ఎట్లా అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. Well, he knew about Christ, but he didn't know him. కానీ ఆయన గురించి కొన్ని విషయాలు తెలిసిన వాడు కానీ ఆయన అనుభవపూర్వకంగా ఎరిగిన వాడు కాదు.
It's that personal, intimate knowledge of Christ that Paul's longing for. పౌలు ఆశపడుతుంది వ్యక్తిగతంగా దేవునితో క్రీస్తుతో సాన్నిహిత్య సంబంధం సహవాసం. See, I know about the king of the queen of Great Britain. I know about her. I know facts about her, but I don't know her. మరి ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ దేశంలో అక్కడ రాణి గురించి ఎన్నో వార్తలు ఆమె గురించి నేను ఎన్నో చదవచ్చు వార్తల్లో గాని పుస్తకాల్లో గాని, కానీ ఆమె వ్యక్తిగతంగా ఎరుగుదునా? So brothers and sisters, it's not just enough to know facts about the Lord Jesus. We need to know him intimately, personal. That should be the passion of our heart, to know Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సత్యాలు మరి మనము చదివి తెలుసుకోవటం కాదు, కానీ ఆయనతో సాన్నిహిత్య సంబంధాన్ని అనుభవపూర్వకంగా ఆయన గురించి అనుభవించటం, అది దాని కొరకు మనం తాపత్రయపడే వారంగా ఆశపడే వారంగా ఉండాలి ప్రియులారా. We read in John chapter 17 and verse 3 that this is life eternal, that they might know thee, the only true God, and Jesus Christ whom thou hast sent. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అంటాడు ఈ విధంగా, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటున్నాడు. చూడండి, this is intimate knowledge of God, intimate knowledge of the Lord Jesus. మరి యేసు ప్రభువుని గురించి దేవుని గురించి చాలా సన్నిహిత్యమైనటువంటి దగ్గరగా వ్యక్తిగత అనుభవంతో కూడినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. And Paul says, I have counted and I do count all things as refuge in comparison to knowing Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి, ఆయన్ని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా మిగిలిన వాటిని నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. Brothers and sisters, I challenge my own heart tonight and challenge your heart. Are we prepared to count everything else as loss in comparison to Christ? ప్రియమైన సహోదర సహోదరులారా, నాకు నేను సవాలు చేసుకుంటున్నా, మిమ్మల్ని కూడా ఒక సవాలు అంటే ఒక సవాలుగా మనం చెప్పుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని మనం నష్టంగా ఎంచుకొని ఆ ప్రియ ప్రభువును గురించిన అనుభవ జ్ఞానం మనం కోసం ఆశపడుతున్నామా, తాపత్రయపడుతున్నామా? For the Apostle Paul, the joy of knowing Christ transcended everything else. మరి వీటన్నిటికంటే దేవుడు ఇచ్చే ఆ జ్ఞానం, దేవుడిచ్చే ఆ దర్శనం, దేవుడిచ్చే ఆ అనుభవం ఎంత మిక్కిలి విలువైంది ప్రియులారా. Christ Jesus had become his Lord and he had become his life. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ప్రభు అయ్యాడు, ఆయనకి పౌలుకి సర్వము ఆయన అయ్యాడు. He was his lover, he was his friend, he was his savior. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలుకి ప్రేమికుడు, పౌలుకి స్నేహితుడు, పౌలుకి రక్షకుడు ప్రభువు. Christ was his strength, Christ was his rock, Christ was his sovereign. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి బండ, ఆయనకి మరి సర్వము ఆయన అయ్యాడు, ఆయనకి సమస్తము కూడా పౌలుకి ప్రభు అయినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. Christ was everything to him. మరి క్రీస్తు ప్రభు అన్ని ఆయనే అయ్యాడు పౌలుకి. To many people today, Christ means nothing. చాలా మందికి ఈ రోజుల్లో క్రీస్తు అంటే ఏది అంటే అంత విలువగా ఎంచరు. To some people, Christ means something. కొంతమందికి ఏమో కొంత విలువగా ఎంచుతారు క్రీస్తు అంటే. But to the genuine believer in the Lord Jesus, he should mean absolutely everything. కానీ క్రీస్తునందు నిజమైన విశ్వాసికి క్రీస్తు అంటే సర్వము ఆయనే ఉండాలి. And we should be prepared to count everything else as rubbish in comparison to him. మరి ఆయనతో పోలిస్తే మిగిలినంతా కూడా ఒక మరి పెంటవలే దాన్ని మనం అసహించుకునే వారంగా నష్టంగించుకునే వారు ఉండాలి. In Psalm 73 and verse 25, the psalmist says, "Whom have I in heaven but thee? And there is none on earth that I desire beside you." మరి కీర్తనల గ్రంథం 73:23 మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 73:23లో ఈ విధంగా కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడిచి నీవు పట్టుకొని ఉన్నావు. అంటే ఆకాశం ముందు నీవు ఉండగా నీవు తప్ప నాకు ఇంకెవరు ఏది కావాలి, నీవు నాకు ఏది అక్కర్లేదు అంటాడు కదా.
And so Paul's desire in life wasn't for earthly gains like silver or gold or reputation or prestige or pleasure. మరి ఈ లోకంలో వెండి బంగారము లేక మరి విలువ కలిగినటువంటి దేన్ని కూడా పౌలు ప్రభుతో క్రీస్తుతో పోలిస్తే నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు. He had drawn a line through all that. మరి అన్నిటికీ ఒక గీత గీసేసాడు, వాటి అవి అక్కర్లేదని. His passion was Christ. మరి క్రీస్తు పోలిస్తే వీటన్నిటిని కూడా ఆయన ఎంత మాత్రం కూడా విలువగా ఎంచకుండా వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాడు. Christ was not only his passion, but Christ was his possession. అంతమాత్రం కాదు ప్రియులారా, క్రీస్తు ప్రభు ఆయనకి ఆశ అపేక్ష మాత్రమే కాదు గాని ఆయనకి క్రీస్తే నిజమైన స్థానమై ఉన్నాడు. Christ was his purpose, Christ was his power, Christ was his prospect, Christ was everything. మరి ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, ఆయన స్థితి, ఆయనకి సర్వం కూడా క్రీస్తే అన్నట్లు పౌలు తన జీవితాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. We mentioned that Paul talks about the excellency of the knowledge of Christ Jesus our Lord. చూసాం కదా మనం 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ 8వ వచనంలో, నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అన్నాడు. It's interesting that the story of the conversion of Saul of Tarsus is told us 3 times in the book of Acts. మరి ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, తార్సు వాడైనటువంటి సౌలు ప్రభువుని తెలుసుకున్నటువంటి ఆ దమస్కు సందర్భం అపోస్తుల కార్యాల్లో 3 సార్లు రాయటం చాలా ఆశ్చర్యం. And every time he told his story of conversion, the glory just got brighter and brighter and brighter. మరి ఎప్పుడైనా కూడా తన ఈ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు కూడా మహిమ అనేది అధికంగా అక్కడ మనం చూస్తాం ప్రియులారా. It wasn't just a fleeting memory in Paul's life. పౌలు జీవితంలో ఏదో ఆ దేవుని యొక్క దర్శనం అనేది భయాందోళనతో కూడినటువంటి దర్శనంగా ఆయన చెప్పట్లేదు. It was the very foundation of his life. ఆయన జీవితానికి ఆధారంగా, ప్రాథమిక ఆధారం నాకు అదే అన్నట్లు చెప్తున్నాడు. And he would never forget the brightness of that light that shone from heaven and that voice that spoke. పరలోకము నుండి తను కలిగినటువంటి ఆ మహా దర్శనము, ఆ దేవుని స్వరము తన జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తును గురించిన దర్శనాన్ని మరిచిపోయిన వాడు కాదు పౌలు. He would never forget that moment when he turned his back on Judaism. మరి యూద మత సంబంధమైన వాటితో పోలిస్తే ప్రభువును గురించినటువంటి అనుభవాన్ని ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. ఆ యూద మతపరమైనటువంటి ఆధిక్యతలన్నీ కూడా అతను నష్టంగా ఎంచుకున్నవాడు. That he turned his back on all his law keeping and all his self-righteousness. స్వనీతితో కూడినటువంటి సమస్త కార్యాలు, సమస్త ఆధిక్యతలన్నీ కూడా వాటిని ఆయన వదిలివేశాడు, నష్టంగా ఎంచుకున్నాడు. He saw all the stuff that he'd boasted in as losses. మరి వేటి యందు ఆయన పూర్వము అతిశయించాడో, గర్వించాడో, మరి అవన్నీ నాకు కలిగినవని భావించాడో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. And all these things were worthless as far as attaining a right standing before God. దేవుని ఎదుట నీతిగా యథార్థంగా నిలబడటానికి నాకు కలిగిన ఆధిక్యతలన్నీ కూడా దేనికి పనికిరావు, అవన్నీ వ్యర్థమైనవని ఆయన ఎంచిన వాడుగా మనం గమనిస్తాం. And he realized that it wasn't works that would gain him righteousness. It was a person, it was Christ and Christ alone. కాబట్టి క్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి, నీతిమంతుడు కావడానికి, ఆయన ఎదుట నిలబడటానికి ఆయన కార్యాలు కాదు, ఆయన పనులు కాదు, కానీ కేవలము ఆయన కృప అని లేక ఆయన క్రీస్తే అని గ్రహించాడు. And that's what he develops in verse 9 of our chapter. మరి ఫిలిప్పీ పత్రిక 3:9 అదే తలంపుని ఆయన ఇక్కడ స్థాపిస్తా ఉన్నాడు. 9వ వచనంలో మనం గమనిస్తే He speaks about his desire to be found in Christ. క్రీస్తునందు అగపడటానికి ఆయన ఎంతో ఆశపడిన వాడుగా మనము పౌలుని చూస్తాం ఇక్కడ. There's a lovely study in the New Testament, in the writings of Paul, the idea of being in Christ. క్రొత్త నిబంధనలో ప్రియులారా ఆసక్తి కలిగితే మనం ధ్యానించవచ్చు ఏంటంటే, క్రీస్తు నందు అనే అంశం ధ్యానించడానికి అతి శ్రేష్టమైన అంశం అది. Not only are we in Christ, but Christ is in us. మనము క్రీస్తు నందు మాత్రమే కాదు గాని మన యందు క్రీస్తు అని కూడా.
Brothers and sisters, these are mind-blowing thoughts. ప్రియులారా, ఇది మన మన మతి భ్రమించే విధంగా, అసలు మన మతి పోయేటట్లుగా అద్భుతమైన శ్రేష్టమైనటువంటి లోతైన తలంపులు మనం ధ్యానిస్తే ఇవి. If I am in Christ and Christ is in me, it means that where Christ is, I am, and where I am, Christ is. క్రీస్తు నాయందు, నేను క్రీస్తు యందు అంటే అది ఇది దేని తెలియజేస్తామని తెలుసా? క్రీస్తు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడ ఉంటాను అన్న విషయం తెలియజేస్తా ఉంది. And all that Christ is mine. క్రీస్తుకు అయితే ఏమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నావే అని విషయం తెలియజేస్తా ఉంది. And Paul reminds the Ephesians that we are accepted in the beloved Son. We are accepted before God in Christ. పౌలు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన బట్టి దేవుని ఎదుట మనం అంగీకరించబడుతున్నాం అని తెలియజేస్తా ఉన్నాడు. So all the righteousness of the Lord Jesus becomes my righteousness. దేవుని యొక్క నీతి అంతా కూడా నా నీతిగా నాకు ఆపాదించబడింది అనే విషయం తెలియజేస్తున్నాడు. So Paul had spent his life trying to attain righteousness by the law. మరి పౌలు తన జీవితం అంతవరకు ప్రభు నమ్మేంత వరకు కూడా నీతిని సంపాదించడానికి ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడుగా, ఎన్నో పనులు చేసిన వాడుగా ఆయన ఉన్నాడు. But he realizes that is of no avail, but there is a righteousness that is available, and it's his righteousness, Christ's righteousness. తను సంపాదించినటువంటి నీతి ఎంత మాత్రం ప్రయోజనకరం కాదని గుర్తించిన వాడై, అదిగో ప్రభువైన యేసుక్రీస్తు యందు క్రీస్తునందు ఉండటం వలన వచ్చే నీతి, దేవుని నీతే నాకు స్వయంగా సమృద్ధిగా వస్తుందని గ్రహించాడు పౌలు. And that's the righteousness that he wants to stand in. ఆ నీతి యందు ఆయన నిలబడటానికి ఇష్టపడతా ఉన్నాడు. And Paul realizes that as long as he keeps clinging, even in the slightest degree, to his own righteousness, he cannot fully enjoy Christ's righteousness. కాబట్టి ప్రియులారా, ఎంత మాత్రం కూడా ఒకవేళ పౌలు తనకున్నటువంటి బాహ్యంగా వచ్చి సంపాదించిన నీతిని బట్టి ఏదైనా నిలబడ్డాడంటే, ఎంత మాత్రం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన వచ్చే నీతిలో ఆనందించలేడు సంపూర్ణంగా. కాబట్టి దీన్ని నష్టంగా ఎంచుకొని ఆ నీతి కావాలంటున్నాడు. The two simply don't go together. ఈ రెండు కూడా కలిసి ఎంత మాత్రం కూడా, అంటే మన స్వనీతి దేవుని నీతి కలిసి ఎంత మాత్రం కూడా ముందుకెళ్ళవు. The one must be given up fully before the other can be fully appropriated and enjoyed. కాబట్టి ఎవరైనా ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన కలిగే నీతిని బట్టి అతిశయించాలి అంటే స్వనీతిని వదిలివేయాలి పూర్తిగా. So when Paul did his calculations as he lay on the ground in Damascus, he exchanged his own righteousness for the righteousness which is in Christ. కాబట్టి ఆ విధంగా పౌలు దమస్కు మార్గంలో తన సొంత నీతిని బేరీజు వేసుకున్న వాడుగా, ఆ ప్రభు దర్శనమునకు లోబడిన వాడుగా, ఆ మహిమను, ఆ ప్రత్యక్షతను ఆయన సంధించి ఆయన స్వరముకు లోబడి స్వనీతిని వదిలివేసిన వాడుగా పౌలు జీవితాన్ని మనం చూస్తాం. So Paul speaks in verse 9 about a righteousness that is his, that he hasn't merited. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే 9వ వచనం చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసముల నీతిని, అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అంటున్నాడు. He says, not having my own righteousness. నా నీతి గాక అన్నాడు. But he says, the righteousness of Christ, the righteousness which is of God by faith in Christ. మరి క్రీస్తునందలి విశ్వాసములైన నీతి, అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. I suppose there's a sense in which Paul, the Pharisee, had come to take the place of the publican, the tax collector. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఒక పరిసయుడైనటువంటి ఈ పౌలు గారు ఒక సామాన్య మానవుల్లాగా, లేక మరి పన్ను చెల్లించుకునే ఆ పన్ను కట్టించుకునే వారిలాగా మరి మారిపోయి నేను నీతిని పొందుకోవాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఇక్కడ. Remember the story the Lord Jesus told of the two men going up to the temple to pray, the Pharisee, the publican. It was the publican that went home justified, made righteous, as he took his place as a sinner in the sight of God. మనం గమనిస్తాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడ ఒక పరిసయుడు లేక ఒక మరి సుంకరి ఇద్దరు కూడా
దేవుని మందిరానికి వెళ్లి వారి ప్రార్థన చేసేటప్పుడు సుంకర్ అంటాడు, కనీసం పైకెత్తి కనులు చూడడం కూడా నేను అర్హుడు కాదయ్యా అని ఏ విధంగా తను అనర్హుడుగా ఎంచుకుంటాడో, తగ్గించుకుంటాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. So Saul of Tarsus had once been like the Pharisee that the Lord spoke about, boasting in who he was and what he had done. But praise God, on the Damascus road, he came like the publican, prostrate before God, needing mercy. ఒకప్పుడు పౌలు కూడా మరి ఆ పరిస్థితిని వలె తాను ఏ విధంగా తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇన్ని వారాలకి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను, ఇది చేస్తానని సునీతిని బట్టి అతిశయించి వాడుగా పౌలు ఒకప్పుడు ఉన్నాడు. కానీ ప్రియులారా, దమస్కు మార్గంలో ఆ పరిసయ్యుని యొక్క లక్షణాల్ని, అతిశయాల్ని వదిలివేసి సుంకరి వలె అదిగో నేను అనర్హుని, అయోగ్యుని, అపవిత్రుడిని తగ్గించుకున్నవాడుగా మారిపోయినట్లు పౌలుని చూస్తా ఉన్నాం. So not only does he tell us in verse 9 that this righteousness is the righteousness of Christ, it's an unmerited righteousness, and it's a righteousness that is appropriated by faith. ఇక్కడ నేను క్రీస్తునందు సంపాదించుకునే నీతి అంటే నేను సంపాదించింది కాదు అని చెప్తూనే ఏమన్నా అంటే ఆ నీతి నాకు ఎలా వస్తుందంటే క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అంటున్నాడు. Faith is like the hand that stretches out and receives that which God offers. దేవుడు అనుగ్రహించే నీతిని మనం పొందుకోవడానికి విశ్వాసం అనేది చాచిన చేయిలాగా దేవుని నుండి మనము నీతిని పొందుకోవడానికి ఈ విశ్వాసం పనిచేస్తుంది. And Paul reminds us in the Roman epistle that we are justified by faith. పౌలు స్పష్టంగా రోమా పత్రికలో ఆయన రాశాడు, విశ్వాస మూలమున మనము క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడ్డామని రాశాడు. The righteousness of God is imparted to the righteousness of Christ is imparted to us by faith. విశ్వాసము ద్వారానే దేవుని నీతి మనకి దానముగా ఆపాదించబడింది. మనలో ఆయన నీతి మనకి ఇచ్చాడు అని అక్కడ 5వ అధ్యాయం రోమపత్రికలో మనం చూస్తాం. It's not based on anything that we can do or anything that we are in ourselves. మనం ఏదో అతిశయించడానికి, మనం ఏదో కొంత మన జీవితానికి చేర్చుకోవడానికి మన పనులు గాని దేనికి పనికిరావు ప్రియులారా. And we notice it's a righteousness that comes from God himself. దేవుని యొద్ద నుండే ఈ నీతి మనకు వస్తా ఉంది విశ్వాసం ద్వారా. It's God's free gift that he offers men. మనుషులకు దేవుడు అనుగ్రహించే ఉచితమైనటువంటి అంటే ఆయన ఉచితంగా ఇచ్చే వరం ఇది నీతి. And God not only imparts that righteousness, but he imputes that righteousness so that we stand absolutely accepted before him in Christ. క్రీస్తునందు నిర్దోషులుగా అగపడు నిమిత్తము, కనబడు నిమిత్తము ఆ నీతి మనకి ఇవ్వటం కాదు కానీ మనకు ఆపాదించి అంటే మన అకౌంట్ లో, మన హృదయములో, మన జీవితములో ఆ నీతి మనకి దానంగా ప్రభు ఇస్తున్నాడు. తద్వారా మనము క్రీస్తునందు నిలబడి అగపడు నిమిత్తము. And Paul counted everything but dung in order they might have that righteousness in Christ. ఆ నీతి సంపాదించుకొని ఆ నీతి యందు అగపడు నిమిత్తము పౌలు తనకున్నటువంటి ఆధిక్యతలు లోకపరంగా, భౌతికంగా వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. But we notice that having that righteousness, he has a longing in his heart that he might continue to know Christ. And we'll look at that tomorrow night, God willing. అంత మాత్రం కాదు కానీ పౌలు ఒక ఆశ ఏంటంటే ఆ నీతి కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ తన జీవితంలో ఆ నీతిలో కొనసాగాలని, ప్రభు వచ్చేంత వరకు ఆ నీతిలో కొనసాగాలని పౌలు యొక్క ఆశ. ఈ అంశాన్ని దేవుని చిత్తమైతే రేపు ధ్యానం చేద్దాం. Paul's desire for Christ never ever waned. క్రీస్తు కొరకై పౌలు యొక్క అపేక్ష, ఆశ ఎంత మాత్రము వ్యర్థమైపోయేది కాదు ప్రియులారా. And brothers and sisters, our desire for Christ should never ever get less and less. ప్రియ సహోదర సహోదరులారా, క్రీస్తు కొరకై, ప్రభు కొరకై మన ఆశ, అపేక్ష కూడా ఎంత మాత్రం కూడా అది నీరసిల్లిపోయేదిగా ఉండకూడదు ప్రియులారా. But it should get more and more. అది ఇంకా ఇంకా ఆ ఆశ, అపేక్ష క్రీస్తునందు అగపడాలని, క్రీస్తునందు నీతి యందు అగపడాలని మనము మరి ఎక్కువగా అపేక్షించే వారంగా మనం ఉండాలి.
So we'll leave it there tonight, and we'll continue our study tomorrow night, God willing. So it's good to see everybody. Thanks for your patience, and again, thanks to Brother Ravi for his translation tonight. Thank you very much, brothers and sisters. ప్రియులారా, మరి ఈ రాత్రి వేళ మీరు ఓపికగా దేవుని వాక్యం విన్నందుకే మీ అందరికీ దేవుని సేవకులు వందనాలు తెలియజేస్తా ఉన్నారు. దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. Thank you, brother, for the wonderful blessed thoughts for all of us this evening. You're welcome, brother. You're very welcome. It's my privilege.